ఆయకట్టు రైతాంగానికి ప్రమాదం పొంచి ఉంది. శిథిలమైన లైనింగ్, నెర్రెలు, భారీ బలహీనమైన కాలువ కట్టలతో సాగర్ ఎడమ కాలువ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో భాగమైన ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వేలాది ఎకరాలని సస్యశ్యామలం చేసేందుకు ఏర్పాటు చేసిన ఎడమ కాలువ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో శిథిలావస్థకి చేరుకుంది. ప్రకృతి కరుణించి ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకి కృష్ణమ్మ పరవలు తొక్కి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిండుకొండలా మారింది. ఆశాజనకంగా వస్తున్న వరద ప్రవాహాల దృష్ట్యా సాగర్ ఎడమ కాలువకి అధికారులు నీటిని విడుదల చేశారు. సాగర్ ఎడమ కాలువ లైనింగ్ దెబ్బతినడం, అక్కడక్కడ మట్టి కొట్టుకుపోయి కట్టలు బలహీనంగా మారడం అడ్డంకిగా మారాయి. 11,000 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం ఉన్న ఎడమ కాలువలో 9,000 క్యూసెక్కులు కూడా ప్రవహించే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని కోదాడ, మిర్యాలగూడ, వేములపల్లి, నెడమానూరు మండల పరిధి వరకు గత దశాబ్ద కాలంగా అరకొర మరమ్మతులతో అధికారులు మమ అనిపించడంతో ఎడమకాలువ పరిధిలో సిమెంట్ లైనింగ్ దెబ్బతింది. నడిగూడెం, రామాపురం, ముప్పారం, అన్నపరెడ్డిగూడెం L11, L12 లిఫ్టుల సమీపంలో లైనింగ్ కొట్టుకుపోయి కట్టకు గండిపడే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే గతంలో నెడమానూరు, వేములపల్లి, మునగాల మండలాల పరిధిలో ఎడమకాలువ గండ్లు పడి 100 ఎకరాల్లో పంట నష్టం జరిగిన దాఖలాలున్నాయి. తిరిగి అలాంటి దారుణ పరిస్థితులు వెలుగు చూడకుండా అధికారులు కాలువకి తక్షణం మరమ్మతులు పూర్తి చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయకట్టు రైతులు వేడుకుంటున్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రపంచ బ్యాంక్ ఆధునీకరణలో భాగంగా 2017 సంవత్సరం వరకు పనులు పూర్తి చేస్తామన్నారు. కానీ కొంతమేర యూటీల వద్ద కాలువ కట్ట లైనింగ్ పనులు మిగిలిపోవడం వల్ల తరచూ ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట గండ్లు పడడం వల్ల రైతాంగానికి నీరు అందకగా చిరుపొట్ట దశలో గత సంవత్సరం నిడనూరు దగ్గర పడి 15 రోజులు వర్షంట నీళ్ళు బంద్ చేయడం వల్ల పూర్తి స్థాయి ఎండిపోయి పంటలు సగం వరకు వచ్చింది. ఎక్కడికైనా నెర్రలు పోయి కొట్టుకుపోయి కట్టలు తెగేటట్టుగా నాసిరకంగా ఉంది. కానీ వాటర్ వచ్చే సమయానికి కూడా ఈ ప్రభుత్వము, అధికార యంత్రాంగం మొత్తం కూడా దాంట్లో నిమగ్నమై మరమ్మతులు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రకంగా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉండే. కానీ అధికార నిర్లక్ష్యం వల్లనే ఈ దుర్భర పరిస్థితి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటంతో పాటు ఈరోజు మొత్తం గేట్లు ఎత్తి నీళ్ళని వృధాగా కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉన్నది. కానీ ఎడమ కాలువ కింద ఉన్నటువంటి ఆయకట్టుకు విడుదల చేయాల్సినటువంటి పూర్తి స్థాయిలో 11,000 క్యూసెక్కులని ఈరోజు వదలలేనటువంటి దుస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఎడమ కాలువను మరమ్మతులు చేయించడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు కనపడతా ఉంది. కట్టలు చాలా బలహీనంగా ఉన్నాయి. కట్టల్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కట్టలు ఎక్కడ కూడా ప్రమాదం జరగకుండా తెగకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలి. పూర్తి స్థాయిలో నీటి విడుదలకు అనుకూలమైనటువంటి కాలువ కట్ట ఉండేటువంటి విధంగా మరమ్మతులు చేపట్టాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.